వెల్కమ్ టు కేఎస్కే టీవీ న్యూస్. ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం. అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం గుత్తి పట్టణంలోని కేఎం ఫంక్షన్ హాల్ నందు బుధవారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ కోటి సంతకాలలో భాగంగా రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వైఎస్ఆర్సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామరెడ్డి, జిల్లా ఎన్నికల అబ్జర్వర్ తిప్పిస్వామి, గుంతకల్ నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త వై వెంకట్రామరెడ్డి హాజరయ్యారు. ముందుగా వారికి వైసీపీ నాయకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మండల ఉపాధ్యక్షులు నేమతాబాద్ రఘునాథరెడ్డి గజమాల వేసి ఘనంగా సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టడం జరిగిందని, ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ గురించి ప్రజల్లో చైతన్యం తెచ్చే విధంగా తీసుకువెళ్లాలని, ప్రతి నియోజకవర్గంలో 50 నుండి 60 వేల వరకు సంతకాలు సేకరించాలని, అనంతరం రాష్ట్రంలో కోటి సంతకాలు పూర్తయిన తర్వాత మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు పార్లమెంట్ సభ్యులు, శాసనసభ్యులు, నియోజకవర్గం సమన్వయకర్తలతో కలిసి గవర్నర్కి సమర్పించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వన్నూర్ బి, మున్సిపల్ వైస్ చైర్మన్, నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి, ఎంపీపీ విశాలాక్షి, వైసీపీ స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి చుక్కలూరు దిలీప్ రెడ్డి, గుత్తి పట్టణ మరియు మండల అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి, గంగరాజు, మండల మరియు పట్టణ ఉపాధ్యక్షులు నేమతాబాద్ రఘునాథ్ రెడ్డి, రంగస్వామి, మాజీ పట్టణ మండల కన్వీనర్లు హుస్సేన్ పీరా, గోవర్ధన్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కోన మురళీధర్ రెడ్డి, ప్రవీణ్ యాదవ్, మైనుద్దీన్, గురుప్రసాద్ యాదవ్, మల్లయ్య యాదవ్, బేడల వెంకట్రాముడు, అన్సర్, సుభాష్ రెడ్డి, మున్సిపల్ వింగ్ అధ్యక్షుడు యువ నాయకుడు మహమ్మద్ షఫీ, మహిళా సీనియర్ నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ, శ్రీదేవి, పట్టణ మహిళా అధ్యక్షురాలు హేమలత రెడ్డి, కౌన్సిలర్లు వరదరాజులు, నజీర్, శివ, రమణ, నరేష్, నాయకులు దస్తగిరి, రామంజీ, వైసీపీ ఐటీ విభాగం జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ రెడ్డి, వైసీపీ మైనార్టీ టౌన్ ప్రెసిడెంట్ కటిక అన్వర్, వైసీపీ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ కటిక మున్వర్, డిష్ అన్వర్, వైసీపీ జిల్లా మైనార్టీ నాయకులు వైఎండి ఫయాజ్, వెల్డింగ్ రవూఫ్, అబ్దుల్, బ్రహ్మకుమార్, కోట వెంకటేష్ మరియు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, వైసీపీ గుంతకల్ నియోజకవర్గ అనుబంధ సంఘాల నాయకులు మరియు పామిడి పట్టణ మండలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అట్లే ఉండండి. ఇక్కడికి రావడం జరిగింది. మెడికల్ కాలేజీ అంటే దేవాలయాలతో సమానం. రోజు రోజుకి ప్రజలు పెరిగిపోతున్నారు. వైద్యుల సంఖ్య మాత్రం ఎక్కడెక్కడికే ఉంది. 100 మందికి కూడా ఒక డాక్టర్ అందుబాటులో లేని పరిస్థితులను చూస్తున్నాము. దీనికోసమే ఇదివరకు మనకు జగనన్న తీసుకొని వచ్చినారు. కానీ కాలేజీలు కూడా శాంక్షన్ అయింది. అందులో 7 వర్కింగ్లో ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తున్నారు. ప్రైవేటీకరణ చేసినప్పుడు పేద విద్యార్థులకు చదువు వైద్యం చేసి చదువుకునే అవకాశం తగ్గిపోతుంది. ఎప్పుడైతే పేద పిల్లలు చదువుకుంటారో పేద పిల్లలు మాత్రమే సేవ చేయడానికి ముందుకొస్తారు. డబ్బులు పెట్టి సీట్ కొన్న వాళ్ళు నెక్స్ట్ అదే డబ్బులు సంపాదించడానికి ప్రయత్నం చేస్తారు తప్ప సేవ చేయడానికి ముందుకు రారు. అందుకనే గవర్నమెంట్ మెడికల్ కాలేజీలలో నంబర్ ఆఫ్ సీట్లు పెరగాలి. పేద విద్యార్థులందరికీ ఎంతో కష్టపడి నీట్ ఎగ్జామ్స్ రాసి క్వాలిఫై అయ్యి మనం మెడికల్ కాలేజీలో నంబర్ ఆఫ్ సీట్స్ పెరగడం వల్ల డాక్టర్ల సంఖ్య కూడా పెరుగుతుంది. అలాంటప్పుడు మనకి నాణ్యమైన వైద్యం దొరికే అవకాశం కూడా ఉంటుంది. ఇలాంటి ప్రైవేటీకరణ ప్రతి ఒక్కటి ప్రైవేటీకరణ అంటే ఇలా అంటే చదువుకోలేరు. పేద పిల్లలు మాత్రం వాళ్ళు అనుకున్న కళలు నెరవేర్చుకోలేరు.
మొన్నటి వరకు చూస్తున్నాము మెడికల్ కాలేజీలో వద్దు మధ్యమే ముద్దు అన్నట్టుగా మన నారా చంద్రబాబు గారు తీసుకొని వస్తున్నారు. తర్వాత ఇంకొకటి విషయం కూడా నాకు అర్థమైంది ఏంటంటే ఆయన మళ్ళీ ఏం చేస్తున్నారంటే ఇంకొక బేబీని కూడా అంటే 3-4 పిల్లల్ని కనండి ఎక్స్ట్రా పుట్టిన వాళ్ళకి 4 లక్షలు ఇస్తారు. ఎందుకంటున్నారు ఇలాంటి చీప్ లిక్కర్ తాగి కొడతారుగా వయసులో ఉన్న పిల్లలందరూ చనిపోతున్నారు. దానికోసమనే ఇలాంటి తొందరగా ఇలా చనిపోతున్నారు. మళ్ళీ మన సంఖ్య కూడా తగ్గిపోతుంది అన్నట్టు ఆయన ఆలోచన ఏమో మరి మనకు తెలియదు. కానీ నంబర్ ఆఫ్ మెడికల్ కాలేజెస్ పెరగాలి, సీట్లు పెరిగితేనే వైద్యం అందరికీ దొరుకుతుంది. చాలా మంది వైద్యం దొరకక ఎక్కడ పడితే అక్కడ అసలు పల్లెటూర్లలో మరి చాలా ఇబ్బందులు పడుతున్నారు. పిహెచ్సిలలో డాక్టర్లు ఉన్నప్పటికీ కూడా వాళ్ళకి వైద్యం అందడం లేదు. సో మెడికల్ కాలేజీలు ఎప్పటికీ ప్రైవేటీకరణ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. కాబట్టి అందరూ దీన్ని సహకరించి అందరూ సంతకాలు చేసి దీన్ని ఆపడానికి ప్రయత్నం చేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అన్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్. జై జగన్. మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు అలాగే మన కార్యకర్తలకు స్టేజీ పైన ఉన్న మన అనంతపురం జిల్లా అధ్యక్షుడైన మన వెంకటరామరెడ్డి గారికి అలాగే మన పార్లమెంట్ గుంతకల్లు వెంకటరామరెడ్డి గారికి స్టేజీ పైన ఉన్న నాయకులందరికీ పెద్దలందరికీ కూడా ఇక్కడ మహిళా నాయకులు నమస్కారాలు. ఈరోజు మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ అని వైఎస్ఆర్సీపీ మన కోటి సంతకాలు సేకరణ కోసం మనం ఈరోజు కార్యక్రమంలో ప్రోగ్రాంలు ఏర్పాటు చేశాము. అలాగే ఈ టీడీపీ ప్రభుత్వంలో ఎలా ఉందంటే లాస్ట్కి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కూడా ప్రైవేట్ చేసేటట్టు ఉంది. మనమంతా కూడా ఈరోజు ఏమనుకున్నాము, ఈరోజు మన ప్రైవేట్ గవర్నమెంట్ పిల్లలు కాలేజీ వాళ్ళు మనం అనుకుంటే ఆయన వచ్చేసి అన్ని ప్రైవేట్ చేస్తున్నారు. మన జగన్మోహన్ రెడ్డి ఉన్నట్టు ప్రతి ఒక్కరు కూడా గవర్నమెంట్ కాలేజీలో చదివి గవర్నమెంట్ స్కూల్లో చదివి ప్రతి ఒక్క పిల్లలు కూడా ఎంతో బాగా పెరిగి వచ్చారు. కానీ పేద పిల్లలు ఎలా చదువుతారు? పేద పిల్లలు ఎక్కడ వాళ్ళ మన ఉన్న వాళ్ళైతే ఏదో పెద్ద పెద్ద చదువులు పెద్ద పెద్ద కాలేజీలో చదివిస్తారు. ఈ పేద పిల్లల కోసం మన జగన్మోహన్ రెడ్డి పెట్టిన ఈ పథకాన్ని ప్రైవేట్గా చేస్తారంటే మనకి ఎంత పేద వాళ్ళంతా ఎక్కడ వాళ్ళని ఆలోచించిన వాళ్ళు ఏం చేయాలనుకున్నారు ప్రభుత్వాన్ని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏం చేయాలనుకున్నారు అంబేద్కర్ రాష్ట్రం అనే ఉద్దేశం మీద మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ ఆలోచిస్తున్నాము. కానీ మనమంతా ఒకటే, మనమంతా కలిసికట్టుగా మనమంతా కుటుంబంగా ఉండి ఈ పోరాటాన్ని ఎలాగైనా సాధించి మళ్ళీ మన జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేస్తున్నారు. ఈ పోరాటం కొనసాగానే ఉండాలి. కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ముందుకు పోతా ఉంటే మళ్ళీ ఏమవుతుంది ప్రభుత్వం అనేది మనకు ఒక ఆలోచనలో ఉన్నారా? ప్రతి ఒక్కరు కూడా నాకు ఈ అవకాశం వచ్చిన ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేసుకుంటున్నారు. వైస్ చైర్పర్సన్ వరలక్ష్మి గాంధీ గారు కూడా మాట్లాడుతున్నారు. ఇట్రా గంగా సెంటర్కి ఇట్రా కొద్దిగా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరాకరణ కోసం కోటి సంతానాల సేకరణ కార్యక్రమానికి విచ్చేసిన పేరున పెద్దలందరికీ కూడా నా యొక్క నమస్కారం. కూటమి ప్రభుత్వం ఈరోజు మెడికల్ కాలేజీని ప్రైవేటీకరణ చేస్తుంది. పీపీపీ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానాన్ని మేము వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈరోజు కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని కృషిలో చేపట్టడం జరుగుతుంది. ప్రైవేట్ పరం తీసుకుంటే ఇది వ్యాపార దృక్పథం, అదే ప్రభుత్వంలో ఉంటే సేవా దృక్పథం అవుతుంది. కాబట్టి ఈరోజే కార్తీక మాసం స్టార్ట్ అయ్యి కోటి దీపోత్సవం లాగా కోటి సంతకాల సేకరణ ద్వారా ఆ శివయ్యకు ఈ కూటమి ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పేలా కోటి సంతకాల సేకరణ చేసి మెడికల్ కాలేజీలను రక్షిస్తామని పార్టీ తరఫున మేమంతా హామీ ఇస్తున్నాము. మరియు ఒకటే చెప్తున్నాం, కూడా ప్రభుత్వానికి నువ్వు ఇన్ని చేసినప్పటికీ కూడా డైవర్షన్ పార్టీ చేసినప్పటికీ కూడా ప్రజల మద్దతుతో నెక్స్ట్ వైఎస్ఆర్
విచ్చేసినటువంటి గౌరవ పార్టీ సభ్యులు అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే 2 నిమిషాలు టైం ఇచ్చినారు కాబట్టి పేరు పేరును సంబోధించలేకపోతున్నాము. మన వైఎస్ఆర్ పార్టీ అంటేనే ఒక కుటుంబం. మిగిలినవన్నీ పార్టీ లాగా ప్రవర్తించిన మన వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక కుటుంబం లాగే ఉంటుంది ఎక్కడైనా. మన ఈ కోటి సంతకాలు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు కార్యక్రమం తీసుకొని వచ్చాము. ఈ నష్టపడ్డ కార్యక్రమం ద్వారా ఈ వ్యతిరేక విధానం ఎందుకు అంటే మెడికల్ కాలేజీల ద్వారా ప్రజలకు అందుబాటులో వైద్యం అందుతుంది, అలాగే విద్యార్థులకి నాణ్యమైన విద్య అందుతుంది. కొన్ని వ్యవస్థలు ప్రభుత్వ ఆధీనంలో ఉంటేనే నాణ్యంగా ఉంటాయి, ప్రజలకి స్వచ్ఛమైన సేవలు అందుతాయి. ప్రైవేటీకరణ ద్వారా అది ఎలాగైనా లాభసాటిగా వ్యాపారాలుగా మారిపోతుంది. కాబట్టి దీనందరూ మనందరం ఖచ్చితంగా వ్యతిరేకించాలి, ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. ఇది మన పార్టీ జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి, వారి తండ్రి గారు దివంగత రాజశేఖర రెడ్డి గారైతేనేమి ఆరోగ్యశ్రీ ద్వారా విద్యాల ద్వారా శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్న ప్రజల గుండెల్లో. రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. కొన్ని రాష్ట్రాల్లో ఇప్పటికీ అమల్లో అదే కొనసాగింపుగా మన జగన్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎన్నో సేవలు అందించారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఆరోగ్యశ్రీ సేవలను కూడా సంబంధిత డాక్టర్లు కూడా రోడ్డు ఎక్కి ధర్నాలు చేస్తున్న పరిస్థితులు వచ్చాయి. ఇటువంటి టైంలో ఈ కాలేజీలను కూడా ప్రైవేటీకరణ చేస్తే పేద ప్రజలకు వైద్యం ఉండదు, సాధారణ ప్రజలకు నాణ్యమైన వైద్యం దూరం అవుతుంది. కాబట్టి అలాగే మన నియోజకవర్గ పరిధిలో ఉన్న మన అన్నగారు ఎమ్మెల్యే వెంకటరెడ్డి అన్న గారు ఉచిత అంబులెన్స్లు బ్లడ్ బ్యాంక్ ద్వారా ప్రజలకు ఆరోగ్యపరమైన సహాయం ఎంతో అందించారు. ప్రతి కుటుంబంలో అవసరమైన వారికి కూడా సహాయ సహకారాలు అందించి ఆరోగ్యం మెరుగుపరచుకోవడానికి సాయం అందించారు. కాబట్టి మన పార్టీలోనే ఆరోగ్యానికి ప్రజా వైద్య వ్యవస్థకి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇదంతా మనందరం ప్రజల్లో తీసుకెళ్ళాలి. మరి మన జగన్ ముఖ్యమంత్రిగా చేసుకోవాలి, అలాగే మన ఎమ్మెల్యే అన్నగారిని మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని అందరికీ ఒకసారి వినియోగించుకుంటూ అందువరకు మనం అందరం పోరాడాలని తెలియజేసుకుంటూ సెలవు వేసుకుంటాం. మెడికల్ కాలేజ్ పేద పిల్లలకు మెడికల్ సీట్, పేద పిల్లలకు చదువుకు సహాయం చేస్తున్న మెడికల్ కాలేజీలు పేద పిల్లలకు చదువులు అందించుకోకుండా ఉన్న వాళ్ళే చదువుకుంటూ వాళ్ళకే సీట్లు ఇస్తూ చెప్పు కంటిన్యూ భయపడద్దు. ఒకసారి చెప్పాడు, అదే పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు, జగనన్న మందు అందిస్తూ జగనన్న అన్నారు, మందు బాబులని మోసం చేస్తున్నారు. కానీ అదే కూటమి ప్రభుత్వం కల్తీ మందు ద్వారా ఎంతమంది ప్రాణాలను తీస్తుంది, ఎంతమంది తాళాలు తెంచుతుంది. అది నీకు అర్థం కావట్లేదా అని అడుగుతున్నాను. మళ్ళీ మనము 2019లో మన జగనన్నను ముఖ్యమంత్రిగా చేసుకోవాలని, మన వెంకటరామరెడ్డి అన్నను ఎమ్మెల్యేగా చేసుకోవాలని నా హృదయపూర్వకంగా కోరుతున్నాను. జై జగన్. అందరికీ నమస్కారం. ఈరోజు కోటి సంతకాల సేవకానికి జిల్లా అధ్యక్షులు గౌరవనీయులైన అన్నగారు మరియు గుంటకల్ మాజీ ఎమ్మెల్యే గారు వెంకయ్య అన్నగారు ఇచ్చేసిన ఈ ఒక కార్యక్రమానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి మనమందరం హృదయవంతం చేసుకోవాలని ఈ సభాముఖంగా కోరుతున్నాను. ముఖ్యంగా రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు ద్వారా ప్రతి ఒక్కరు ఆ ఫీజు ద్వారా డాక్టర్లు ఇంజనీర్గా వచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు
ఏ పిల్లలు అర్థం చేస్తారు, సిగరెట్ తర్వాత తాగొచ్చు, టీ వల్ల తాగొచ్చు. లక్ష్మణ నాయకులకు, కార్యకర్తలకు, బుద్ధిపట్టిన నాయకులు, కార్యకర్తలు, జిల్లా అధ్యక్షుడు అనంత వినోద్ గారికి, మన సమన్వయకర్త ధన్యవాదాలు. ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య కారణం వైద్య రంగాన్ని ప్రైవేటీకరణ చేయడానికి మన చంద్రబాబు నాయుడు గారు పూర్తినందుకు ఈరోజు మనం ఈ కార్యక్రమం చేస్తున్నాము. ఒకటి, కోటి సంతకాల కంటే ముందు ఒకటి చెప్తా ఉన్నాను. వృత్తి పామిడి పుస్తకాల్లో వైద్యానికి అంటే ప్రభుత్వ ఆసుపత్రులను అత్యద్భుతంగా మన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో నిర్మించారు. మనం చూస్తూ ఉంటాము, పుస్తకాల్లో దాదాపు 10 కోట్ల రూపాయలతో అత్యాధునికమైనటువంటి ఆసుపత్రులు నిర్మించారు. మన గుప్పిలో కూడా ఆసుపత్రి ఉంది. పామిడిలో మీరు చూస్తూనే ఉంటారు, బస్ స్టాండ్ దగ్గరే కొత్త ఆసుపత్రి. మన రాష్ట్ర ప్రయత్న నేత, రాష్ట్ర అధ్యక్షుల గౌరవ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు వినపడుతుంది అందరికీ. ప్రతి ఒక్కరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేణులకు, నా అక్కలకు, ప్రత్యేకంగా పెద్దలు, గౌరవనీయులు, మనందరికీ కూడా మాకంటే ముందుగా మీకందరికీ తెలిసిన వ్యక్తి, సుపరిచితులు, గౌరవ మన అధ్యక్షుడు, జిల్లా అధ్యక్షుడు, మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గారు అనంత వెంకటరామ రెడ్డి అన్న గారికి, అదేవిధంగా నిలబడరా మన నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారు, నా సోదరుడు కళ్యాణదుర్గం తిప్పేస్వామి అనే ఈయన్ను మనకు అబ్జర్వర్గా నియమించడం జరిగింది. జిల్లా పార్లమెంట్ అబ్జర్వర్ కూడా రావాల్సి ఉండేది. వర్షాలు చాలా ఎక్కువ ఉన్నాయి, కొన్ని ఆ కారణంగా ఆయన వస్తానని చెప్పి రాలేకపోయినందుకు ఆయన తరఫున, నా తరఫున మీకు అందరికీ కూడా మరి క్షమాపణ చెప్పాల్సింది కూడా ఆయన నా ద్వారా మీకు తెలియజేయమని చెప్పాను. కాబట్టి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ ఈరోజు ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం, మన ప్రభుత్వంలో చాలా మంచి పనులు చేశాం. ప్రజలకు మేలు జరిగే కార్యక్రమాలు చేశాం. అందరికీ కూడా అన్ని రకాలుగా కులాలు చూడకుండా, మతాలు చూడకుండా, పార్టీలు చూడకుండా, ఓటు వేసినాడా ఓటు వేసేదానే ఆలోచన అనేది చేయకుండా మన జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ కూడా మరి సంక్షేమ పథకాలను పట్ల అందిస్తూ, అభివృద్ధి లేదని ఈరోజు అధికారంలో ఉన్న ఈ చంద్రబాబు ప్రభుత్వం ఎంతో రకాలుగా మనల్ని గుర్తించి ప్రోత్సాహుతున్న విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అభివృద్ధి అంటే వాళ్ళ దృష్టిలో దోచుకోవడం, దాచుకోవడం తప్ప వేరేది కాదని, ఆ యొక్క దోచుకోవడము, దాచుకోవడం అనే కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేయలేదనే బాధ వాళ్ళని పీడిస్తూ ఉన్నట్టుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడు చూసినా జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేస్తున్నది వాళ్ళు లక్షల రూపాయలు, ఈరోజు లక్షలేని కోట్లాది రూపాయలు వాళ్ళ జోబుల్లో పోతున్న విషయం మనందరికీ తెలిసింది. దోచుకుంటున్నది వాళ్ళు, వాళ్ళ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, మరి వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు సాధారణ ఒకసారి మనల్ని మనం ప్రశ్నిస్తే
మనకే అర్థమవుతుంది దొంగ ఏ విధంగా దొంగతనం చేస్తాడో ఎప్పుడో ఒకసారి పట్టబడతాడు. ఈ రాజకీయ దొంగలు ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. తెలుగుదేశం టీడీపీ అంటేనే తెలుగు దొంగల పార్టీ. అది తెలుగు ప్రజలను దోచుకునే పార్టీ ఏదైనా ఉందంటే అది టీడీపీ అని మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నేను ఏం చెప్తా ఉన్నానంటే అభివృద్ధి జరగలేదు, కనీసం రోడ్లు కూడా వేసే పరిస్థితులు మరి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం లేదు. కేవలం సంక్షేమం పేరు చెప్పి దోచుకున్నారే తప్ప మరి ప్రజలకు చేసిన మేలు ఏమీ లేదని మరి వాళ్ళు ఈరోజు చెప్తా ఉన్నారు. మీరు ఈరోజు ఇదేదో మన పార్టీకి సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ఉన్నారు కాబట్టి మనము చెప్పింది విని మరి ఖచ్చితంగా మీ అందరినీ అడుగుతాం, ఏమయ్యా మన ప్రభుత్వం ద్వారా లాభం జరిగిందంటే ఖచ్చితంగా మనం అందరం కూడా లాభం జరిగిందనే చెప్తాం. కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు నెత్తి రోజు రెండు పెట్టుకుంటా ఉన్నారు. మామూలుగా ఎవరు పెట్టుకుంటారు? నెత్తి రోజు పెట్టుకునేది ఎవరైనా సస్తే శవకుందు కూర్చొని లవ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 లवలवలवlవలవలవlవlవlవlw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 
ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా మరి రెండు శవాల ముందు కూర్చొని ఏ విధంగా బాధపడుతున్నారో, ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి ఎంత తప్పు చేశామని శవాల ముందు కూర్చొని ఏడ్చే వాళ్ళకంటే ఈ తెలుగుదేశం పార్టీ తర్వాత వాళ్ళ కూటమికి సంబంధించిన నాయకులు ఏడుస్తున్న మాట వాస్తవం కాదని ఒక్కసారి మనం ప్రజలైతే తెలుస్తుంది. ఈ రోజు మనం చూస్తా ఉన్నాం, నాడు నేడు అభివృద్ధి కాదా? నాడు నేడు స్కూళ్ళలో ఒకప్పుడు మన పిల్లలు ప్రత్యేకంగా విద్యార్థులు బాలికలకు మరి బాత్రూమ్ వస్తే పోయే పరిస్థితి లేదు. మెరుగైన వైద్యాన్ని మెరుగైన స్కూళ్లను నిర్మించిన ఏకైక వ్యక్తి దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఉన్నారంటే అది కేవలం మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మనకు వైద్య సేవలు అందించే పార్టీగా అప్పటి ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే దేశానికి ప్రపంచానికి కరోనా వస్తే కరోనాలో అత్యుత్తమైన వైద్యాన్ని అందించిన ఏకైక రాష్ట్రం ఏదైనా ఉందంటే అది కేవలం ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో ఆ రోజు మన దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రంగా ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో భాగస్వామి అయిన ఈ ప్రధాన బీజేపీ పార్టీకి నాయకుడైన ప్రధానమంత్రి అయిన ఇదే నరేంద్ర మోడీ గారు ఆ రోజు చెప్పగలరని మనం అంటా ఉన్నాం. అంటే ఏ రాష్ట్రంలో కూడా మరి కరోనా వచ్చినప్పుడు ఏ రాష్ట్రంలో కూడా ఇంట్లోకి వెళ్ళి వైద్యాన్ని అందించిన పరిస్థితి ఏ రాష్ట్రం కూడా లేకపోతే ఆ రోజు వాలంటీర్ల ద్వారా ఎక్కడెక్కడ కరోనా ఉంది, ఏ ఇంట్లో కరోనా ఉంది అని ధైర్యంగా ఒక సైనిక వ్యవస్థను తయారు చేసి ఆ రోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మరి అదేవిధంగా కార్యకర్తలతో పాటు
మరి వాలంటీర్లతో పాటు మరి ఎంతో శ్రద్ధ తీసుకొని అత్యున్నతమైన వైద్యాన్ని అందిస్తే అది అభివృద్ధి కాదంట. కరోనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు జోకులు చెప్పుకున్నారంట. ఇది వాస్తవమా? ఇక్కడ ఉన్న వాళ్ళని ఒక్కడన్నా అంతమంది చెప్తా ఉన్నాం, అడుగుతా ఉన్నాం, ఏమయ్యా మన ప్రభుత్వం మంచి చేసిందా చెడు చేసిందా అని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఒక్కసారి మరి మీరు చెప్పండి, మంచి చేసిందా? మంచి జరిగిందా లేదా మన ప్రభుత్వంలో? మంచి జరిగితే చెడు పెట్టండి, చెడు జరిగితే ఇది ఆయన చేసిన మంచికి నిదర్శనం. వ్యవసాయానికి వస్తే వ్యవసాయ రంగంలో వినూత్నమైన పద్ధతుల్లో మరి రైతులకు మేలు చేశారు. రైతులకు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడున్న మంత్రులకు ధన అపేక్ష కానీ కేవలం తా అంటే తందన అని మాట్లాడేది తప్ప వేరే భాష రాని ఈ కూటమి ప్రభుత్వానికి మనం ఖచ్చితంగా కళ్ళు తెరిపించి వీటిని కూడా ప్రైవేట్ పరం చేసి ఏ పేద కుటుంబంలో డాక్టర్లు ఉండకూడదు, డాక్టర్లు అనేవాళ్ళు వాళ్ళు వస్తే ఈరోజు ఇదే ఒక ముఖ్యంగా ఒక సామాజిక వర్గానికి చెందిన మరి వాళ్ళందరూ కూడా దండిగా డబ్బు సంపాదించి విదేశాలకు పంపించి మరి వైద్యులుగా తయారు చేసి అక్కడి నుంచి మళ్ళా ఇక్కడ వచ్చి కార్పొరేట్ హాస్పిటల్స్ పెట్టి లక్షలు కాదు కోట్ల రూపాయలు దండుకుంటున్న మాట వాస్తవం కాదని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇవన్నీ ఎందుకు చెప్తా ఉన్నామంటే అదే ఇవే కాలేజీలు 17 జిల్లాల్లో మనం స్థాపించగలిగితే మన రాష్ట్రానికి చెందిన పేద విద్యార్థులకు మరి వైద్య చదువు చదువుకునేదానికి మన డాక్టర్లు అయ్యేదానికి అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈ రోజు కోట్లకు కోట్లు దక్కుకునేదానికి ప్రైవేటీకరణ చేసేందుకు ముందుకు వచ్చిన ఈ కూటమి ప్రభుత్వానికి మరి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మనం అడగకపోతే, మనం ప్రశ్నించకపోతే ఇవన్నీ కూడా ప్రైవేట్ పరమైపోయి ఖచ్చితంగా రాబోయే దినాల్లో మనం వైద్యానికి దూరం కావాల్సిన పరిస్థితి, మెరుగైన వైద్యం అనేది అందకుండా పోతుంది. మన పిల్లలు ఈ రోజు కోటిన్నర రూపాయలు ఖర్చు పెట్టి మరి వైద్య చదువు చదవడానికి అవకాశం లేకుండా పోతుంది. కాబట్టి మనం ఏకకంఠంతో ముక్తకంఠంతో వైసీపీ సైన్యం కథలు ముందుకు రావాలని ఈ సమాజంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఏదో ఆశామాషగా నేను చెప్తా ఉన్నాను అనుకోకండి. మన రాబోయే దినాల్లో ప్రతి ఇంట్లో ప్రతి తల్లి కూడా ఈ రోజు ఏం ఆలోచన చేస్తా ఉన్నారంటే తమ పిల్లలకు విద్య అనేది నేర్పిస్తే వాళ్ళు ఆ విద్యతో రాబోయే దినాల్లో మంచి భవిష్యత్తుగా వస్తుందని చెప్పి ఆలోచన చేసే సమయంలో ఈ కాలేజీలన్నీ ప్రైవేట్ వాళ్ళకు దారాదత్తం చేసి మనందరినీ కూడా ఇబ్బందుల్లో పడే ప్రయత్నం చేస్తున్న ఈ తెలుగుదేశం పార్టీకి, ఈ జనసేన పార్టీకి, ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న బీజేపీకి కూడా కళ్ళు తెరిపించే విధంగా ఏర్పాటు చేసుకున్న కార్యక్రమమే ఈ కోటి సంతకాల కార్యక్రమం కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇదేదో వచ్చినాము, మీటింగ్ వస్తుంది, మీటింగ్ ఇంటివి లేచివి ఓటువి 60 నుంచి 70, 80 వేల వరకు ఓటు ఈ సంతకాల సేకరణ చేసి మన అందరం కూడా వీటిని మరి గవర్నర్కు పంపించే కార్యక్రమాన్ని మనం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇది క్రిస్టియన్గా తీసుకోండి, ఆశామాషిగా తీసుకోవద్దండి. మీకు 2 చేతులు జోడించి మొక్కి చెప్తాను,
మన పార్టీ బలపడాలంటే ప్రజలకు మేలు చేస్తేనే మన పార్టీకి రేపు రాబోయే దినాల్లో భవిష్యత్తు ఉంటుంది. మనమంతా పోయినసారి తాబేలు కుందేలు కదా అయిపోయింది. మన జగన్మోహన్ రెడ్డి గారు అందించినాడు, మనకి ఖచ్చితంగా మనం గెలిచిపోతా ఉన్నాం చెప్తా ఉన్నాను. ఎవరు కూడా ఇక్కడ గాజులు వేసుకుని కూడుకోలేదు అని చెప్తా ఉన్నాను. వైఎస్ఆర్ పార్టీ అంటేనే, వైఎస్ఆర్ పార్టీ నాయకుడు అంటేనే దమ్మున్న నాయకుడు మన వెనకాల ఉన్నాడు. ఈ తాటాకు చెప్పులకు భయపడే ప్రసక్తే లేదు. ఈరోజు చెప్తా ఉన్నాం, నువ్వు ఎక్కడి నుంచి ఈరోజు ఎక్కడికి వెళ్ళినా ఆయన ఒక డైలాగ్ కొడతా ఉన్నాడు. మనకు సంబంధించిన ఎమ్మెల్యే ఆయన అంటా ఉన్నాడు, కులాన్ని అడ్డం పెట్టుకొని ఏమయ్యా మీరు ఎవరైనా గట్టి కార్యకర్తలు వాల్మీకి కులానికి చెందిన వ్యక్తులు లేకపోతే బీసీ కులానికి చెందిన వ్యక్తులు కనబడితే వాళ్ళని మొట్టమొదట ఇంకా మీరు రెడ్డో చేతిలో మీ కింద నీళ్లు తాగుతా ఉన్నారు, మీకు సిగ్గు లేదు అని అడుగుతా ఉన్నారు. అయ్యా నువ్వు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు భవిష్యత్తు నీళ్ళు తాగి నీకు రాజకీయ భిక్ష పెట్టిందే మాట్లాడుతుంది. నీకు రాజకీయ భిక్ష పెట్టి 5 సంవత్సరాలు మంచి పనులని ఇచ్చింది మరి జగన్మోహన్ రెడ్డి గారు కాదా? మేమంటూ తరలే ఈడ మా మోటేసి నీళ్ళు తాగుతా ఉన్నారు. ఇప్పుడు కమ్మల మోటేసి నీళ్ళు తాగుతున్నారు. మన జగన్మోహన్ రెడ్డికి స్వచ్ఛమైన నీళ్లు, ఇవన్నీ నీసు నీళ్లు అందరికీ తెలుసు. అదే రుచిగా ఉన్నట్టుంది. ఇంకా ఎక్కువ మాట్లాడితే నాకు ఆవేశం ఎక్కువైతే ఇంకా దండి మాట్లాడతాను. మా ఆయన అంతే అంటున్నాడు. మీటింగ్లు ఏర్పరచుకోవడానికి ప్రధాన కారణం త్వరలోనే స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తూ ఉన్నాయి. కలిసి పోరాడడం, మనం కలిసి కట్టుగా పోరాడితే వాళ్ళకు ఒక సర్పంచ్ సీటు కూడా రాదని నేను చెప్తా ఉన్నాను. సీటు కూడా చేసుకోలేరు. మనమందరం కూడా ధైర్యంగా నిలబడాలి. ఒక్కరికి అన్యాయం జరిగితే ఈరోజు మనం గ్రామాల్లో వార్డుల్లో కమిటీలు ఏర్పడుకుంటా ఉన్నాం. బలమైన కమిటీలు ఏర్పడుతూ ఉన్నాయి. ఈ కమిటీలకు సంబంధించిన నాయకులు బలంగా పోరాటం చేయాల్సిన అవసరం ఎంత ఉంది. మరి అందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి నేను ఒకటే చెప్తా ఉన్నాను, ధైర్యంగా ముందుకు సాగండి. మీకు తోడుగా మేమున్నాం, మనకు తోడుగా జగన్ ఉన్నాడు, మన పార్టీ ఉంది, మనకు ప్రజల అండదండలు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా కలిసి పోరాటం చేయాలి. ఈ యొక్క 1 కోటి సంతకాల కార్యక్రమాన్ని మరి ఖచ్చితంగా మన పూర్తి స్థాయిలో మీకు తెలుసుకోవడంలో ఈరోజు మనం ఓడిపోయినామని కాదు, మనం ఓడిపోలేదు, మేము ఓడిపోలేదు. ఖచ్చితంగా చెప్తా ఉన్నాను. ఏదో కొన్ని కారణాల వల్ల ఓడిపోయినామనే విషయం మనకు అందరికీ తెలుసు. ఎక్కడో ఏదో జరిగిందని త్వరలోనే నిజాలు బయటకు వస్తాయి. కాబట్టి మనం గెలిచినాము, ఓడిపోలేదు. కాబట్టి గెలిచినామనే మనం పనిచేయండి. దయచేసి అందరికీ చెప్తా ఉన్నాను. ఇంకా చివరిగా నాణ్యమైన మందు గురించి చెప్పాలా? ఎంత నాణ్యమైన మందు ఇస్తున్నా అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఏ డాబాలో చూసినా కల్తీ కల్తీ కల్తీ, ఏ దుకాణంలో చూసినా కల్తీ, ఏ బయట షాపులో చూసినా టీడీపీ సారా ఉంది కానీ ప్రభుత్వ సారా లేదు. అయినా
అందుకే అయినా మీరు మాట దడుచుకుని పోయి దాన్ని చూడొద్దండి. దానిపైన సీల్ ఉంటుంది, దాన్ని స్కాన్ చేయండి. స్కాన్ చేసి చూసుకొని తాగండి. ఈ మధ్యలో మేము కూడా చూసుకునే చేస్తున్నాం ఆ పని. మేమేం తక్కువేం కాదు, ఉన్నట్టు మాట్లాడదాం. వీడు ఎవరు నేనేదో సాచా అనేది ఎప్పుడు ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాం, ఉన్నది ఉన్నట్టు చెప్పే అలవాటు నాకుంది. కాబట్టి నేను మీతో ఓపెన్గా చెప్తా ఉన్నాను. ఏడబడితే ఆడ ఏదో డెలివరీ మనకి ఇంతకుముందు బియ్యం సరఫరా చేస్తుంది ఇంటింటికి, అది గాయ. ఇప్పుడు ఇంటింటికి ఏం సరఫరా జరుగుతుంది? దొంగ సారా. ఒరిజినల్ కాదు నేనా, అంత డూప్లికేట్ సారా, డూప్లికేట్ మందు. లేబుల్ అది ఉంటుంది, లోపల విషయం ఉంటుంది. దయచేసి అందరూ కూడా అర్థం చేసుకుంటారని ఇప్పటికే బాగా టైం తీసుకున్నాము. ఎక్కువ మాట్లాడితే ఏమనుకోవద్దండి. దయచేసి మీరందరూ కూడా ఈ యొక్క కోటి సంతకాల కార్యక్రమాన్ని పక్క చెల్లెమ్మలు మీరే కథం దొంగల్లా మీరే మాట్లాడాలి. అన్నీ ఇప్పుడు గుర్తిలో అంతా మీరే. అలా మీరు ఏం చేస్తారో ఇంటింటికి తిరుగుతారా ఏమా, మీరు ఏం చేస్తారో అందరూ కష్టపడాలా, మీ వాళ్ళందరినీ ఉత్తేజపరచాలా. ఒక గుర్తిలో నీళ్ళు లేదని నా నెత్తి మీద బండి వేసాడు. మీరు వేదిక ముందున్న నా కుటుంబ సభ్యులకు ఎంతో ఆదరాభిమానాలతో దాదాపుగా 20 సంవత్సరాలుగా నన్ను ఆదరిస్తూ నా పైన చూపిస్తున్న మీ ప్రేమకు ఎప్పుడు కూడా నేను శిరస్సు వచ్చి నమస్కారం చేసి ఈ గొంతులో ప్రారంభించేంత వరకు మీకోసమే పోరాడతామని తెలియజేస్తుంటే రాబోయే దినాల్లో రెట్టింపు పనిచేసి మన పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళా ముఖ్యమంత్రి చేసుకొని తీరాలని కూడా మీకందరికీ కూడా మరి ఉద్ధరించబడుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నాకు హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తుంటే కల్తీ లేకుండా మద్యం మాత్రం కాకుండా దయచేసి ఉన్నట్లు రాష్ట్రంగా మిమ్మల్ని కూడా ఊరుకుంటూ నిర్వహించుకుంటున్నాను. ఇప్పుడు మా సోదరులు మన అబ్జర్వర్ మన తిరుపేస్వామి గారు మాట్లాడతారని కూడా నేను తెలియజేసుకుంటా ఉన్నాను. అధ్యక్షులకు, వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు, మీరున్న పెద్దలకు, కాంగ్రెస్ పార్టీ నేనున్నంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని చెప్పి గట్టిగా ఈరోజు ఆడ మళ్ళా మన పార్లమెంటు సభ్యులు రంగయ్య గారికి టికెట్ ఇస్తే కూడా ఈయన ప్రధాన పాత్ర పోషించినాడు. కానీ ఈసారి కూడా ఆడ సక్సెస్ కాలేకపోయినాడు. ఏది ఏమైనప్పటికీ నేను ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మన యొక్క 5 ఏళ్ళు మంత్రిగా ఉండి 5 రోజుల్లో జన్మదినాన్ని మరి ఈయన కూడా అదే కులానికి చెందిన వ్యక్తి. అంటే మనిషికి కావాల్సింది నమ్మకం, విశ్వాసం. ఆ నమ్మకం, విశ్వాసం అనేది అందరికీ రాదు, కొంతమందికే వస్తుంది. కాబట్టి మరి ఆయన ఈ రోజుకి ఆయన ఏ పార్టీ పదవి ఆశించలేదు, ఏ రోజు నాకు ఇది కావాలని అడగలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి మా నాయకుడని ముందుకు సాగుతూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే నా పార్టీ అని చెప్పి ముందుకు సాగుతున్న మా సోదరుడు తిరుపేస్వామి గారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తాను. ఈ విషయంలో అంత గట్టిగా నిలబడాలంటే అందరి చేత కాదు. ఎంతోమంది ఆయనకి రకరకాలుగా ప్రలోభాలు పెట్టి ఈ మధ్య తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన పార్టీలోకి ఆహ్వానించిన ఆయన పోలేదంటే మరి ఇటువంటి నాయకులు మనకు ఉన్నారు. కాబట్టి ఈరోజు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత పెద్ద స్థాయిలో మన జిల్లా అధ్యక్షుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు, అదేవిధంగా మాజీ సభ్యులు, వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ
ముఖ్యంగా మనకి జగన్మోహన్ రెడ్డి గారు 2 కార్యక్రమాలని చేయమని మన అన్న వెంకటరామరెడ్డి సమన్వయకర్తలకు అందరికీ తెలియజేయడం జరిగింది. ఆ 2 కార్యక్రమాలు ఒకటి కోటి సంతకాలు, మరొకటి రచ్చబండ కార్యక్రమాలు. కోటి సంతకాలు అనేది ఎందుకు కోటి సంతకాలు మీరు చేయాలని ఒక ఆలోచన మీకు అందరికీ వచ్చింది. కోటి సంతకాలు అంటే మెడికల్ కాలేజీ అంటే చదవడమే కాదు, నిరుపేదలకు వైద్యం అందించడం కూడా ఆ మెడికల్ కాలేజీలోనే జరుగుతుంది. కాబట్టి ఆ మెడికల్ కాలేజీలో అక్కడ ఆ జిల్లాలో ఏర్పడితే నిరుపేదలకు అందరికీ ఉచితంగా వైద్యం అందుతుంది. కాబట్టి ఆ విధంగా మనం కాలేజీలు కావాలని కోరుకోవడం కూడా జరుగుతూ ఉంది. రెండోది రచ్చబండ కార్యక్రమానికి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్య అంశాలు ఏమంటే రచ్చబండ కార్యక్రమాలు గత కాలంలో అందరికీ తెలుసు. ఇప్పుడుండే కొత్త ఈ కార్యక్రమాల్లో ఎవరు రచ్చబండ కార్యక్రమాలు పెట్టిండు. ఎందుకంటే రచ్చబండ అంటే అన్ని కులాలలో అన్ని మతాలకు సంబంధించిన ఒక గ్రామం మధ్యలో కూర్చొని ఈరోజు ఏ విధంగా మన గ్రామాల్లో జరగాలనే విధంగా మన పార్టీని కూడా రచ్చబండ కార్యక్రమాల్లో కూర్చొని ఈరోజు మన పార్టీ గతంలో మన పార్టీ ఏ సంక్షేమ పథకాలు చేసింది, ఇప్పుడు జరిగే ప్రభుత్వం ఏ విధంగా కార్యక్రమాలు చేస్తుందని చర్చించడమే రచ్చబండ కార్యక్రమాన్ని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా ఈ కమిటీలు ఏర్పడితే పార్టీ బలపడుతుంది, పార్టీ బలపడితే నాయకులు బలపడతారు, నాయకులు బలపడితే మన జగన్మోహన్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి అవుతారని కూడా ఈ సముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఒకటి చెప్పగలుగుతాను మీకు అందరికీ. ఈరోజు మనం పార్టీ ఎప్పుడైనా పార్టీని నమ్ముకుంటే మనం బాగుపడతామని కూడా ఈ సముఖంగా తెలియజేసుకుంటున్నాం. మీకు వెంకటరామరెడ్డి అన్న చెప్పినట్టు ఒకే ఒక విషయం తెలియజేస్తున్నా. జయరాం గత వైఎస్ఆర్ పార్టీలో ఉన్నప్పుడు మీకు కొంచెమే తెలుసు, కానీ ఆయనతో పాటు నేను కూడా పార్టీలో ఉన్నా. ఆ రోజు అసెంబ్లీలో ఏం మాట్లాడినాడో మీకు అందరికీ తెలుసు. జగన్మోహన్ రెడ్డిని ఒక దేవునితో కొలిచారు. ఆ దేవుడు ఇప్పుడు ఏమైనాడని మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మీరు ప్రశ్నించిన అవసరం ఎంతైనా ఉందని కూడా ఈ సమ్ముఖంగా తెలియజేసుకుంటున్నా. కేవలం ఆయన దేవుడిని రాక్షసుడు చేసినాడంటే కేవలం ఒక టికెట్ మాత్రమే అని కూడా మీ సమ్ముఖంగా తెలియజేసుకుంటున్నా. మనం విలువలు ఏ విధంగా ఉంటాయో మీరు అందరూ తెలియజేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. రాజకీయం ముఖ్యం కాదు, ప్రజల సేవలో ఉంటే ఎప్పుడైనా కూడా మనం ప్రజల మనసు అవుతామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నా. మీరు ఎటువంటి పరిస్థితుల్లో మన నాయకుడు ఎట్లా ఉంటారంటే మడమ తిప్పని మాట తప్పని నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన కార్యకర్త నాయకుడు కూడా మనం మడమ తిప్పని మాట తప్పని నాయకులుగా మన ఎదుగుదల ఈ సమూహంగా అందరికీ తెలియజేసుకుంటున్నాం. మనకు ఒక అదృష్టం, ఈ జిల్లాకి మనకి అనుభవం ఉన్న నాయకుడు మన జిల్లా అధ్యక్షుడిగా మనకి ఎన్నుకోవడం జరిగింది. అదేవిధంగా మన గుంతకల్ల కాన్స్టిట్యున్సీకి కూడా మన అన్న వెంకటరామరెడ్డి అన్న ఉన్నాడు. దాంతోపాటు నేను కూడా అందరి తోడుగా మీ అందరి మధ్యలో పనిచేయడానికి ఈ గుంతకలకి రావడం జరిగింది. మీ కష్టాలను మా కష్టాలుగా మేము ఎప్పుడు తీసుకొని మీ కష్టాలను తీర్స్తామని కూడా ఈ సమూహంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాం. జై జగన్. ఈనాటి సమావేశానికి అధ్యక్షత వహించిన కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ కన్వీనర్ వెంకటరామరెడ్డి గారు, అలాగే వేదిక నిర్వహించిన మన రాష్ట్ర పార్టీ కార్యదర్శి మాజీ డిప్యూటీ మెంబర్ మిత్రుడు తిప్పేస్వామి గారు, వేదిక మీద ఆశయమైన ప్రజాప్రతినిధులు, అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, నా తోటి కార్యకర్తలు, పాత్రికేయులందరికీ కూడా పేరు పేరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాం. ఇప్పటికే వెంకటరామరెడ్డి గారు కానీ అలాగే మాట్లాడిన వ్యక్తులందరూ కూడా
ఈనాటి సమావేశాన్ని గురించి కూడా చాలా విషయాలు కూడా చెప్పారు. ఇంకా కేవలం ఒక 10 నిమిషాల్లో కూడా ముగిస్తాం. శ్రద్ధగా వినండి. ప్రత్యేకంగా ఈనాటి సమావేశం ఏర్పాటు చేయడానికి కారణం పోయిన నెల జగన్మోహన్ రెడ్డి గారు మరీ ముఖ్యంగా మళ్ళీ ఈ నెల 4వ తేదీ కూడా అక్టోబర్ 4వ తేదీ కూడా అధ్యక్షుడిని మిగతా పెద్దలను కూడా అక్కడ పెద్ద సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసి మీ అందరూ కూడా ప్రతి మండలానికి ప్రతి గ్రామానికి అలాగే పట్టణాల్లో ప్రతి వార్డు కూడా డివిజన్ కూడా వెళ్ళి నేను చెప్పినట్లుగా అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా మన పార్టీ కార్యకర్తల పైన 2 ముఖ్య విషయాలు కూడా చెప్పండి. ఈ 2 బాధ్యతలను కూడా పార్టీ కార్యకర్తలు కావచ్చు నాయకులు కావచ్చు సమానంగా కూడా బాధ్యత తీసుకొని భుజ స్కంధాల పైన వేసుకొని ఈరోజు ముందుకు పోవాలని చెప్పేసి నేను చెప్పినట్టుగా చెప్పినాడు. కాబట్టి ఈనాటి సమావేశం ప్రత్యేకమైన సమావేశాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి మీకు మనవి చేస్తున్నాను. కాబట్టి శ్రద్ధగా కూడా వినండి. ఈరోజు ఎన్నికల్లో మళ్ళా కూడా ముఖ్యమంత్రి కావాలనో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెంటనే అధికారంలోకి రావాలని తొందరపడాలని మాత్రం కాదు. 2 ఒకటి ప్రజా సమస్య ప్రజల కోసం. ఆ ప్రజలంటే కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే కాదు. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే కడు పేదవారు నిరుపేదలు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల వారు, అలాగే ఇతర కులాల్లో ఆర్థికంగా కూడా వెనుకబడిన వారు, వ్యవసాయదారులు కావచ్చు, ఇటువంటి వారు కావచ్చు. వారి గురించి వారి కోసం ఏ పార్టీ వారైనా నిన్న ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడానికి కారణమైన ప్రజలకు కూడా జరుగుతున్న అన్యాయాన్ని కూడా ఈ రోజు అనేది కూడా ఈ ప్రభుత్వం పైన పోరాడాలని చెప్పేసి ఒక సమస్య అయితే, మరొకటి ఆ రోజు కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూనే పరమదించినప్పుడు అనుకోకుండా వీళ్ళని కూడా చనిపోయినప్పుడు రాష్ట్రంలో ఏర్పడిన కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ గారి నాయకత్వంలో స్థాపించబడిన తర్వాత పార్టీ అనేది కూడా సంస్థాగతంగా బలోపేతమైనా కూడా క్షేత్ర స్థాయి నుంచి అధికారంలో ఉన్నా లేకపోయినా కూడా క్షేత్ర స్థాయి నుంచి అంటే గ్రామ స్థాయి నుంచి కూడా అనేకంగా కూడా నాయకత్వ లక్షణాలు ఉన్న వారిని కూడా ఏది కోరి వారికి కూడా గ్రామంలో కానీ ఆ వార్డులో కానీ నాయకత్వాన్ని అప్పగించి అక్కడి నుంచి మన రాజధాని వారికి కూడా పార్టీని బలోపేతం చేసే కార్యక్రమాన్ని కూడా మీ భుజస్కంధాల పైన పెట్టడానికి ఈ రోజు ఇక్కడికి రావడం జరిగింది. మీ అందరికీ మనవి చేస్తున్నాం. మీకు అందరికీ కూడా తెలుసు, ఆ రోజు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అయిన తర్వాత ఈరోజు డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, కేవలం ధనవంతుల పిల్లలు మాత్రమే ఇంజనీరింగ్లో డొనేషన్లో అప్పటి కాలానికి 2004కి 2005కి అంటే దాదాపుగా కూడా 15 సంవత్సరాల కిందటే 1 లక్ష 2 లక్షలు 3 లక్షలు కట్టేవారికి మాత్రమే ఇంజనీరింగ్ చదివేవారు. ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ అంటే గిరిజనులు బడుగు మైనార్టీ వర్గాలు పేద వర్గాలు మాత్రం ఇంజనీరింగ్ చదివేవారు కాదు. వారికే ఉద్యోగాలు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ధనవంతులకు పెద్ద వారికి మాత్రమే. అలాగే ఏదైనా కానీ ఒక ట్రీట్మెంట్ పోతే ప్రభుత్వ హాస్పిటల్లోనే కాదు, ఈరోజు డాక్టర్ల నుంచి కూడా కొడుతుండేది. ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్కి పోతే లక్షలు చెల్లించాల్సిన అవసరం కూడా ఉండేది. అటువంటి పరిస్థితుల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని తీసుకొని వచ్చేదే కాకుండా ఇంజనీర్లు కూడా కావాలని చెప్పేసి ఇంజనీర్లు ముఖ్యంగా పేద వర్గాల నుంచి ఫీజులు కట్టలేరు, ప్రభుత్వంలో వారే ఉన్నారని చెప్పేసి ఎవరైనా కానీ ప్రజల యొక్క ఒత్తిడికి ఎవరైనా కానీ లొంగాల్సిందే. ప్రజాస్వామ్యం యొక్క విలువ ఏ ప్రభుత్వాన్ని నెరవేర్చుతాం ఆ పని జగన్మోహన్ గారు చేస్తూ ఉన్నారు. మీరు ప్రజలకు నష్టం చేసేటుంటే నేను మాత్రం ఒప్పుకోను. మేము అధికారంలో లేకపోయినా అధికారంలో ఉన్నా ప్రజల సంక్షేమమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరు కానీ అధికారం మాత్రం కాదు. అందుకోసమే ఈరోజు నాయకుల దగ్గర నుంచి కార్యకర్త వరకు కూడా ప్రభుత్వ హాస్పిటలే ఉండాలి,
ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీ ఉండాలని చెప్పేసి కోటి సంతకాల సేకరణ అనేది కూడా ఈరోజు సేకరించే శ్రీకారం చుట్టాం. ఈ నెల 10వ తేదీ నుంచి ఈ జిల్లాలో కానీ రాష్ట్రంలో దాంట్లో మీ అందరూ కూడా భాగస్వామ్యం కావాలి. మీ భాగస్వామ్యం అయితే మీకు ఆరోగ్యశ్రీ ఎలా ఉందో తెలుసు. ఈరోజు హాస్పిటల్స్ అన్ని కూడా ప్రైవేట్ నర్సింగ్ హోమ్లు అన్ని కూడా మేము ఆరోగ్యశ్రీ కింద అయితే చూడము అని చెప్పి ధైర్యంగా చెప్తున్నారు. దాన్ని నిర్వీర్యం చేస్తున్నారు. అలాగే ప్రభుత్వ హాస్పిటల్ నిర్వీర్యం చేస్తున్నారు. అందుకోసమే మనం అందరూ కూడా మీ గ్రామంలో మీ వార్డులో ప్రతి ఇంటికి వెళ్దాం. ఈరోజు జరుగుతున్న అన్యాయం, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కూడా ప్రజాధనాన్ని ఎలా దోపిడీ చేస్తున్నాడో భవిష్యత్తులో వారు కోటీశ్వరులు కాదు కోట్లు 10 సంవత్సరాలు చదువుకోవడానికి కాలేజీ ప్రైవేట్ పనులు చేస్తున్నారు. వద్దు, మళ్ళా ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కావాలని చెప్పేసి కోటి సంతకాలు సేకరణకి మీరు అందరూ కూడా ఒక ఉద్యమం చేస్తున్నాం. ఆ ఉద్యమంలో మీరు అందరూ కూడా భాగస్వాములు కావాలని కలుపుతారు. నా అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, పిల్లలు, పెద్దలు అందరూ కూడా 10వ తరగతి, 9వ తరగతి, 10వ తరగతి చదువుకున్నప్పటి నుంచి వాళ్ళే భవిష్యత్తు. ఈరోజు అందరూ కూడా మీరు అందరూ కూడా తీసుకుంటారు. ప్రతి ఇంటికి పోయి ఒకరికి ఒక అప్లికేషన్ ఇస్తాం. ఆ అప్లికేషన్లో కేవలం ఆసామసి కాదు, ఏదో సంతకం పెట్టడం కాదు, మీ పేరు, మీ అడ్రస్, ఏ గ్రామం, మీ ఫోన్ నెంబర్ ప్లస్ సంతకం, ఈ 4 కూడా కాలంలో ఉంటాయి. ప్రతి ఒక్కరితో పెట్టిస్తాం. ఈ రోజు నుంచి కూడా గుర్తులో కూడా ఇప్పుడు మొట్టమొదటిగా ఇక్కడ కొన్ని స్టార్ట్ చేస్తాం. మీరు తీసుకొని వెళ్ళండి. అన్నీ తీసుకొని పోయేసి కూడా కోటి సంతకాలు అయిన తర్వాత అంటే వచ్చే నెల 20వ తేదీ నుంచి అన్నీ కూడా విజయవాడకు పంపిస్తాం. నవంబర్ విజయవాడ. అక్కడ జగన్మోహన్ గారి నాయకత్వంలో గవర్నర్ వారు కూడా కోటి సంతకాలు అంతకంటే ఎక్కువ తీసుకొని పోయి కూడా సేకరించి ప్రభుత్వం మెడల్ నుంచి మళ్ళా కూడా ప్రైవేట్లు కాకుండా ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ కాలేజీలో హాస్పిటల్ కూడా చేసే పెద్ద బాధ్యత మీ అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి మీ అందరికీ మనం తీసుకుంటాం. ఇప్పటికే మనం ప్రారంభించిన విధంగా అంటే 4,000 జనాభా ఉన్న ప్రతి గ్రామంలో కావాలంటే 2 గ్రామాలు 2 ఏబిఎన్కు డివైడ్ చేసి కూడా పార్టీ అధ్యక్షుడు అలాగే ఆ గ్రామానికి అలాగే లేకపోతే వార్డుకు పట్టణం అయితే వార్డు అదే కార్పొరేషన్ అయితే డివిజన్ పార్టీ అధ్యక్షుడితో పాటు 4 జనరల్ సెక్రటరీ 4 ప్రధాన కార్యదర్శులు అలాగే మరొకటి 4 కార్యదర్శులు మొత్తం 9 మందితో ఒక కమిటీ. దానికి తోడు యువజనులు, యూత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, రైతు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మహిళా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వాళ్ళకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి గ్రామంలో కూడా ఒక అధ్యక్షుడు, 4 ప్రధాన కార్యదర్శులు, 4 కార్యదర్శుల్ని ఎన్నుకునే బాధ్యత మీదే. మాది కాదు, వేదిక మీద కూర్చునే వాటి కాదు. మీ గ్రామంలో మీరే కూర్చోండి. ఈ అన్ని దానికి కూడా పార్టీకి, యువజనులకు, విద్యార్థికి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వారికి, రైతుకు ఎన్నుకునే బాధ్యత, మహిళలు అన్ని ఎన్నుకునే బాధ్యత మీ భుజస్కంధాల పైన కూడా ఉంది. అది కూడా వచ్చే నెల నవంబర్ 15వ తేదీ లోపల ఇవన్నీ కూడా పూర్తి కావాలి. అదే గురుతరమైన బాధ్యత. వెంకటరామయ్య కూడా ఇంకా ఫుల్గా చెప్పలేదు కానీ నేను చెప్తాను. వైదికు కోటి సంతకాల సేకరణ ప్రజలను చైతన్యవంతం చేయడం అందరూ కూడా జరుగుతున్న అన్యాయాన్ని, మరొక వైపు మన పార్టీ బలోపేతం చేయడానికి ఇవన్నీ కూడా చేసే బాధ్యత. ఎందుకంటే మన పార్టీ ఆసామ వెంటనే 10 మందికి చెప్పగలిగే శక్తి పత్రికలు ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది, అసలు ఉంది. వారు చెప్తారనే భయం లేకుండా నేను అనుకుంటే మిమ్మల్ని కూడా పట్టాలపై కూడా వేస్తామని చెప్పి ఒక శాసనసభ్యుడంటే ఒక కేసు కూడా లేదు. కానీ ఒక సోషల్ మీడియాలో ఒకటి ఫార్వర్డ్ చేశారంటే వారి పైన కేసు, ఈ పోలీసు వాళ్ళు చేశారు, వారి పైన కేసు, వారిని స్టేషన్కి రమ్మంటారు. ఎక్కువ మాట్లాడితే జైల్లో పాలు చేస్తారు వేలాకుండలు. అలాగే వచ్చే ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్ వేస్తే మా పార్టీలకి చేరండి, చేరకపోతే మీకు ఏం గతి పడుతుందో అని చెప్పి మీ స్వయంగా గుంటకల్ శాసనసభ్యులు మాట్లాడితే
ముఖ్యమంత్రి కానీ ఎవరు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ ఈ జిల్లాలో ఎస్పీ కానీ డిఐజీ కానీ సిఐ కానీ మాట్లాడలేని పరిస్థితి నిజమా కాదా ఆలోచించమని చెప్పినారు. అనంతపురంలో శాసనసభ్యుడు వారి యొక్క దురాక్రమణకు ఏదైనా దురాక్రమణ చేస్తే స్టేషన్ తీసుకోకపోతే ఆయన విషయంలో పోయి స్టేషన్లో సిఐ మాట డిఎస్పీ మాట ఎదురుకుండా ఆ దోషులను కూడా బయటికి వెనకపోయే వైనాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం ఈరోజు జిల్లాలో. శాంతి భద్రత అనేది కూడా ఉండాయా, క్షీణించాయా, ఇంతకంటే కావాలని చెప్పి అడుగుతున్నాను. బాధితులుగా ఉంటే అక్కడ మున్సిపల్ చైర్మనే అమరుల దినోత్సవం రోజే పోలీసుల ముందరే అతని ముందరే ఒరే ఏఎస్పీ పోలీసు ఎస్పీ గారు లేకపోతే మీ ఇంట్లోకి దూరి నేను ఏం చేస్తాను అని చెప్తే కూడా 24 గంటలైనా కూడా ఎస్పీ కానీ డిఐజీ కానీ డీజీపీ కానీ స్పందించలేదంటే ఎటువంటి శాంతి భద్రతలు ఈ జిల్లాలో ఉన్నాయో అర్థం చేసుకోవాలని చెప్పి నేను అడుగుతాను. ఒక స్వయంగా ఐపీఎస్ ఆఫీసర్గా గతి లేకపోతే సామాన్యులుగా మన పరిస్థితి ఏమి? ఈ ప్రజాప్రభుత్వం దీనికేనా మీరందరూ ఓట్లు వేసిందని చెప్పి నేను తెలుగుదేశం పార్టీ కానీ ఈ జనసేన అన్ని పార్టీలకు భారతీయ జనతా పార్టీ చేసినప్పుడు కూడా చెప్తాను. ఎన్ని భూఆక్రమణలు అనంతపురం దగ్గర కూడా జిల్లా కేంద్రాల దగ్గర ఏఎస్పీ అని అంటే కూడా దిక్కులేదు అతనికి. నేనేమి పోలీసు వాళ్ళకి వచ్చేసి గౌరవం పెంచుతానని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని నేను అడుగుతూ ఉన్నాను. ఈరోజు నేను పోలీసు వారిని మొదటి నుంచి కూడా చెప్తానే ఉన్నాం. జగన్మోహన్ గారు కూడా చెప్తానే ఉన్నారు, చట్టం తన పని అన్ని చేసుకోండి. ఈరోజు అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని అమలుపరచండి. కానీ లోకేష్ చెప్పిన రెడ్ బుక్ రాజ్యాంగం అయితే ఏ పరిస్థితి అరాచకాలకే బాగుంటుంది. ఈరోజు లోకేష్ చెప్పిన రెడ్ బుక్ ప్రకారమే పోలీసు వాళ్ళు నడుచుకుంటున్నారు కాబట్టి వారిపైకే ఈరోజు పోతారు ఐపీఎస్ ఆఫీసర్. ఆలోచన చేయమని చెప్పి అడుగుతాను. ఈ జిల్లా ఎస్పీనో డిఐజీనో డీజీపీ గారిని అందరినీ కూడా అడుగుతాను. మీలో చీము నిద్రలుంటే మీలో నిజంగా కూడా ఐపీఎస్ అని చెప్పే హోదా అనేది కూడా ఉంది అంటే అనిపించుకోవాలంటే చట్టాన్ని తన పని తను చేయండి. అప్పుడే మీరు ఐపీఎస్ ఆఫీసర్ దానికి సార్థకం, అప్పుడే మీరు డీజీపీ, అప్పుడే మీరు డిఐజీ, అప్పుడే మీరు ఎస్పీ. లేకుంటే సామాన్యులు కూడా మిమ్మల్ని గౌరవించరు. మిమ్మల్ని మీరు గౌరవంగా చేసుకోవాలంటే తెచ్చుకోండి. మీ తరాన్ని మీ ఐపీఎస్ స్థాన్ని డోంట్ డిగ్రేడ్ యువర్సెల్ఫ్ అని చెప్పి నేను చెప్తా ఉన్నాను, బహిరంగ చెప్తున్నాను. ఈ పరిస్థితి ఉంది. కానీ ఈ పరిస్థితి ఉంది అని చెప్పేసి ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పేసి పాలకులు ఇష్టమని చెప్పేసి ఉంటే కాదు. నేను చెప్తున్నాను, ఇప్పుడు 78 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరంలో మనం ఉన్నాము. ఆ రోజు గాంధీ గారు కానీ ఆ రోజు మన పూర్వీకులు కానీ ఆ రోజుకైనా పోరాడకపోతే మనకి స్వాతంత్రం వచ్చిందా? ఈరోజు వైఎస్ఆర్ వేరే పార్టీలు ఊరికే ఉండవచ్చు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మన భవిష్యత్తు కాదు, మన పిల్లల భవిష్యత్తు కూడా బాగుండాలంటే ఈరోజు మనం కూడా ఉద్యమించాలి. పోరాటం కావాలంటే కూడా పోరాటాల గుర్తికి మాత్రం కొత్త కాదు. ఈ గుర్తి వారు కూడా కొత్త కాదు. చాలా పోరాటాలు చూసాం. ఇప్పుడుండే దౌర్జన్య పనులు, ఇప్పుడుండే శాసనసభల కంటే దౌర్జన్య పనులు ప్రజల వల్ల మనం ఎదుర్కొన్న జిల్లా ఇది. కార్యకర్తలు మీరే, మీ కుటుంబ సభ్యులు పెద్దలు కూడా అందరూ దాన్ని మట్టి చేసుకోవాలని చెప్తున్నాం. వెళ్దాం, అందరూ కూడా వెళ్దాం. ఎక్కడ ఎవరు భయపడతాడు? మీరేదో మాట్లాడతారని చెప్పినట్టు కాదు. మీరు మాట్లాడతారో పోతారని కాదు, ముందు మేమే ఉంటాం. ఎక్కడా భయపడతాను. మూకుమ్మడిగా మొదట ముందు చేసుకోండి. వాడెక్కిపోతాడేమో, ఈడెక్కిపోతాడేమో, నాకంటే ముందు ఇక్కడ మొదట ఎందుకంటే
ఈ సంతకాల పేపర్లు మీ ఉన్నతోటికి వస్తాయి కాబట్టి ఈ ఊరిలో ఈ కార్యక్రమాన్ని మొదలు చేశాం. తప్పకుండా మరి పెద్దలు మన అధ్యక్షులు వారు చెప్పినట్టు వీలైనంత తొందరగా వీటన్నిటినీ కంప్లీట్ చేసి ఈ కన్వీనర్లకు ఈ యొక్క కార్యక్రమాన్ని ముగింపు చేసి అందరినీ కూడా అప్రమత్తం చేసి ఈ సంతకాల సేకరణ యొక్క గ్రామంలోను వార్డుల్లోను అన్ని కూడా కమిటీలు మనం ఏర్పరచుకున్నాం. కమిటీ అధ్యక్షులు వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులకు నా సోదరులకు పాత్రికేయులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కేవలం ఒక్కరోజు గడువులో ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ప్రత్యేకంగా మన మహిళలకు సార్కి ఎందుకంటే ప్రతిసారి కూడా మనకి ఈ యొక్క హాల్ ఇచ్చి ఎందుకంటే ఈరోజు వర్షం వస్తుంది బయట ప్రోగ్రామ్ చేద్దాం అనుకుంటాం. వర్షం వస్తేనే తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడ ఈ కార్యక్రమాలను చేస్తాం కాబట్టి ఆయన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇంకా గోవర్ధన్ పడితే దీపారామో జగదీష్